చంద్రబాబు అమరావతికి ప్రాధాన్యం ఇస్తూ ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ప్రజల ఆలోచనలకు విరుద్ధంగా అమరావతిలో పెట్టుబడులు పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విధానాలతో మళ్లీ విభజనవాదం బలపడే పరిస్థితులు వచ్చాయన్నారు ఆయన. మరో రాష్ట్ర విభజన డిమాండ్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని హాట్ కామెంట్ చేశారు ధర్మాన. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సినటువంటి నిధులు మీరు ఇచ్చే పాపాన్ని పోలేదు, అవన్నీ ఆగి ఉన్నాయి. కానీ మీరు ఒక్క ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ డబ్బంతా ఎక్కడ పెడుతున్నారు? తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారు. ఇది ధర్మమేనా అడుగుతున్నాను. ఆనాడు హైదరాబాదులో 70-80 సంవత్సరాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వనగూరినటువంటి నిధులన్నీ ఖర్చు పెట్టడం వల్లనే కదా మా ప్రాంతంలో జరిగిన అభివృద్ధి మాకే చెందాలి అన్నటువంటి ఆకాంక్ష, స్వార్థమే మనల్ని తరిమేసేదానికి దారితీసింది. మళ్ళీ ఈవేళ కూడా అదే పని మీరు చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. ఏదో మళ్ళీ ఈరోజు ఏదో ఒక రోజు ప్రమాదం పొంచి ఉంది. ఇంకొక రాష్ట్రం మనకి డిమాండ్ అయినా తర్వాత తరాలు చేస్తారు. ఇక్కడ నుంచి మీరు పొండినటువంటి స్లోగన్ అయినా ఆ ప్రాంతంలో ఇంకొక రోజు రాదనేది కూడా నేను చెప్పలేను.